Thank you, mommy. లవ్ యూ ఐరా. హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో పిల్లలకి బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం, కానీ బయట దొరికి అన్హెల్తీ బిస్కెట్స్ వాళ్ళకి ఇవ్వాలంటే మనకి ఇష్టం ఉండదు. కానీ ఆ బిస్కెట్స్ని మనం ఇంట్లోనే హెల్తీగా అండ్ ఈజీగా చేస్తే అప్పుడు వాళ్ళు హ్యాపీ, మనం కూడా హ్యాపీ కదండి. సో ఈ వీడియోలో హెల్తీ బిస్కెట్స్ ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా మనం ఒక కప్ ఓట్స్ అయితే తీసుకోవాలి. సో ఇలాగా నేను ఒకటే కప్ తీసుకుంటున్నాను, మీరు కూడా ఏదో ఒక కప్ మెజరింగ్ క్వాంటిటీ పెట్టుకోండి. సో దాన్ని అయితే మిక్సీ చేసేసుకొని అండ్ ఒక బౌల్లో ఆ మిక్సీ చేసుకున్న ఓట్స్ పౌడర్ని అయితే వేసేసాను. ఇంకా సేమ్ కప్తో మళ్ళీ రాగి పౌడర్ని అయితే తీసుకున్నాను, ముందు తీసుకున్న కప్తో అనమాట. ఇంకా ఆ తర్వాత సేమ్ కప్తో మళ్ళీ నార్మల్ ఓట్స్ అంటే మిక్సీ చెయ్యని ఓట్స్ కూడా వేసేయండి. కొంచెం ఇలా చూపించిన విధంగా నార్మల్ ఓట్స్ కూడా సేమ్ కప్తో వేసేయండి. సో ఇక్కడ నేను అన్నిటికీ ఒకటే కప్ వాడుతున్నాను. అండ్ ఆల్సో బేకింగ్ సోడా చిన్న హాఫ్ స్పూన్ తీసుకొని వేసేయండి. ఇంకా అన్నిటిని శుభ్రంగా మిక్స్ చేసేయండి. ఇంకా ఆ తర్వాత దాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇంకొక బౌల్ తీసుకొని అందులో దీన్ని పేస్ట్‌లా చేయడానికి సరిపడా నెయ్యి అండ్ దెన్ కొంచెం బెల్లం, యాలకుల పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ ఇవన్నిటిని కలిపేసి శుభ్రంగా ఆ తర్వాత ముందు పౌడర్ చేసుకున్నాం కదా, సో ఆ పౌడర్ని ఇందులో వేసేయండి. ఇంకా వేసేసి ఇంకా దాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా రౌండ్గా చేసుకోవాలన్నమాట. సో ఈ మిక్స్చర్ని ఒక 5 మినిట్స్ పాటు అయితే ఫుల్గా మిక్స్ చేసేయండి. సో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను. సో ఎలా వస్తుందో చూసుకొని మళ్ళీ చేద్దామని చెప్పి ఇంకా ఆ తర్వాత ఇందులో కొంచెం చాకో చిప్స్ అయితే వేసేయండి. సో నేను ఇక్కడ తీసుకున్నవి డార్క్ చాక్లెట్ చిప్స్. సో మీకు కావాల్సిన విధంగా మీరు మిల్క్ చాక్లెట్ చిప్స్ కూడా వేసుకోవచ్చు. కొన్ని చాక్లెట్ చిప్స్ వేసేసి ఇంకా ఆ తర్వాత దాన్ని కూడా ఫుల్గా దగ్గరికి చేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అలా ఫ్లాట్గా చేసుకోండి. మీరు కావాలంటే ఒక ఫోర్క్ పెట్టుకొని దానికి డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ చూద్దాంలే అని చెప్పి నేను ఫస్ట్ నార్మల్గా ట్రై చేశాను. అండ్ థంబ్నెయిల్లో చెప్పిన విధంగా నేను ఒక మిస్టేక్ చేశాను అని చెప్పాను కదండి, ఇదే అండి. సో ఇలా గ్రిల్ ట్రేలో అయితే అస్సలు పెట్టకూడదు బిస్కెట్స్ని. సో నేను పెట్టగానే ఏమైందంటే అది హీట్కి కరిగిపోయి కింద ప్లేట్ ఉంది కదా, సో ఆ ప్లేట్లో పడిపోయింది. సో ఇంకా ఆ తర్వాత మళ్ళీ దాన్ని తీసేసి ఇంకొక గ్లాస్ ప్లెయిన్ సర్ఫేస్లో అయితే పెట్టాను. బిస్కెట్స్ బేక్ చేయడానికి సెపరేట్ ట్రే అయితే ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే నేను చేసిన విధంగా కింద ఫ్లాట్గా ఉండే గ్లాస్ సర్ఫేస్లో కొంచెం నెయ్యి వేసేసి దానిపైన అయితే పెట్టేయండి. ఇంకా ఆ తర్వాత 160 డిగ్రీస్లో 30 మినిట్స్ పాటు అయితే బేక్ చేసుకోవాలి. ఒకసారి బేక్ అయిన తర్వాత వాటిని బయటికి తీసినప్పుడు ఎలా ఉంటుందంటే చుట్టూ గట్టిగా ఉంటుంది, మధ్యలో కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. సో మీరు దాన్ని చూసి కంగారు పడొద్దు. అండ్ ఆ బిస్కెట్స్ని అలాగే ఒక 20 మినిట్స్ పాటు వదిలేయండి. సో బేసికల్గా ఏంటంటే అవి కూల్ అయిన తర్వాత బిస్కెట్స్ అనేవి కొంచెం హార్డ్గా అవుతాయి అన్నమాట మనం తినే విధంగా. సో వాటిని అలాగ ఒక 20-30 మినిట్స్ పాటు వదిలేస్తే అప్పుడు అవి నార్మల్ బిస్కెట్స్ లాగా క్రిస్పీగా అయితే అవుతాయి. సో అదండి, ఇలా మనం చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా ఈ రాగి ఓట్స్ బిస్కెట్స్ని అయితే చేసేయచ్చు అండ్ మన పిల్లలకి అయితే ఇచ్చేయచ్చండి. సో మీరు కూడా తప్పకుండా ఈ బిస్కెట్స్ని అయితే ట్రై చేయండి అండ్ ఆల్సో నాకు కమెంట్లో చెప్పండి ఎలా వచ్చింది అని. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ హెల్దీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.